వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ రాజు. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టి సంచలనం సృష్టించింది. కాకపోతే షర్మిల ఏదైనా మ్యాజిక్ చేస్తుంది అనుకున్న తరుణంలో లాస్ట్కి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం తప్ప చేసింది ఏమీ లేదు. సో తను కూడా అంటే షర్మిల పార్టీ నుంచి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంత ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది, ఒకవేళ షర్మిల తెలంగాణలో పోటీ చేస్తే పాలేరు నియోజకవర్గం నుంచి ముందుగానే ప్రకటించినప్పటికీ కేవలం 3% కన్నా ఎక్కువ ఓట్లు రావని చెప్పేసి కూడా వాళ్ళ సర్వేలో తేల్చిన నిజం. సో ఇక్కడ పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కన్నా మద్దతు ఇచ్చి ప్రశాంతంగా ఉండడం మేలనుకుందేమో. ఫైనల్గా అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో అయితే సత్సంబంధాలు కొనసాగిస్తుంది. అలాగే ఇప్పుడు జగన్కి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ షర్మిల దించే అవకాశాలు ఉంటాయి, రంగంలో దించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో జగన్ వదిలిన బాణం చివరికి జగన్కి కుచ్చుకుంటుందా అని చెప్పేసి కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఏపీసీసీ చీఫ్గా షర్మిలని నియమించాలని చెప్పేసి ప్రపోజల్ కూడా పెడుతున్నారు. ఒకవేళ ఏపీసీసీ చీఫ్ గనక షర్మిల అవుతే ప్లస్ ఆర్ మైనస్లో ఒకసారి చూసుకుందాం. షర్మిల గనక అక్కడ ఏపీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి హవా ఉండే. సో మళ్ళీ వైఎస్ అభిమానులు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు ఉంటాయి. అలాగే వైఎస్ఆర్ సిపిలో కూడా ఈసారి దాదాపుగా సిట్టింగ్లకి టికెట్లు ఇవ్వమని చెప్పేసి అయితే డైరెక్ట్ అన్నారు. అక్కడ సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో, ఎవరికైతే టికెట్ రావడం లేదో వాళ్ళు కూడా షర్మిల పార్టీ వైపు చూసే అవకాశాలు ఉంటాయి. ఈ 2 పాయింట్లు అనేది మేజర్గా ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అయితే ఇప్పటికీ ఉంది. అక్కడ సరైన నాయకుడు లేక ఆ ఓట్ బ్యాంక్ అనేది కనుమరుగైపోయింది. ఇప్పుడు ఒకవేళ పర్ఫెక్ట్ లీడర్ కనుక ఆంధ్రప్రదేశ్లో వస్తే డెఫినెట్గా షర్మిల పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి అదో రకంగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిల ఏదైనా చేస్తుందేమో అని చెప్పేసి కూడా ఇక్కడ తెలంగాణలో కూడా పాదయాత్రలు అవి చేసిందంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగానే. షర్మిలకి స్పెషల్ ఇమేజ్ అంటూ ఏమీ లేదు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎక్కువ కాబట్టి మేబీ అదొక ఇమేజ్ అనేది కలిసి వచ్చే అవకాశాలుగా కూడా చెప్పుకోవచ్చు. తర్వాత షర్మిల డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చీఫ్గా అంటే కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తారు అది ఇది అని చెప్పేసి రకరకాలుగా కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్క కారణంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి గతంలో కూడా ఏపీసీసీ చీఫ్గా చేస్తామని చెప్పేసి కూడా ప్రపోజల్ అయితే పెట్టినప్పటికీ తను మాత్రం ఒప్పుకోలేదని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల కీ రోల్ వ్యవహరించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ మైనస్ పరంగా చూసుకున్నట్టయితే ఒకవేళ షర్మిల అక్కడ పార్టీ పెట్టడం వల్ల ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో అయితే రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా క్లోజ్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఏమి లేని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ స్టార్టింగ్ నుంచి పునాది వేసి మళ్ళీ లేపడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఆషామాషి కాదు. ఎందుకంటే అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన అంటే టీడీపీ పొత్తులో భాగంగా జనసేన కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలోనే టఫ్ ఫైట్గా చూస్తున్నారు తప్పించి మూడో పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అవకాశం లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒక 6 నెలల ముందో సంవత్సరం ముందో ఇక్కడ రేవంత్ రెడ్డిని 2 సంవత్సరాల ముందుగా దింపినట్టు అక్కడ షర్మిలను 2 సంవత్సరాల ముందు నుంచి ప్రయత్నాలు చేస్తే మేబీ వర్కౌట్ అయ్యేదేమో. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే వర్కౌట్ కాదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కేవలం వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ని కొంతమేర తగ్గించడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 1-2% ఓట్ బ్యాంక్ పెంచడానికి మాత్రమే ఇక్కడ అంటే షర్మిల యూజ్ అవుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవచ్చు. సో మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ చివరి వరకు అంటే జగనన్న వదిలిన బాణం మళ్ళీ జగన్కి కూర్చుకునేటట్లు ఇక్కడ షర్మిల ఏమైనా డిసిషన్ తీసుకుంటుందా, లేకపోతే అక్కడ కూడా కేవలం నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా అని చెప్పేసి సైలెంట్గా ఉంటుందా? ఇదే రాజకీయ నేపథ్యంలో లోకేష్కి క్రిస్మస్ విషయం చెప్పడం ఇప్పటివరకు ఇక్కడ ప్రతిపక్షాలు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు చెప్పలేదు. అధికార పార్టీ ఉన్నప్పటికీ కేటీఆర్కి కేసీఆర్కి ఎప్పుడు విష్ చేయలేదు. సడన్గా ఇక్కడ టీడీపీ పార్టీ లోకేష్కి జాతీయ కార్యదర్శి లోకేష్కి విష్ చేయడం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక కొత్త ట్రెండ్ మొదలైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే షర్మిల గురించి అసలు కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉంటుందా లేకపోతే టీడీపీకి ఇండైరెక్ట్గా అక్కడ మద్దతు తెలుస్తుందా? ఎందుకంటే గతంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా
ఎన్నికలకు వెళ్ళడం అనేది కూడా జరిగింది. మరి అక్కడ అదే రోల్ని ఏమైనా ప్లే చేస్తారా అన్నది మాత్రం ఇప్పుడు షర్మిల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అధిష్టానం ఏదైనా స్పష్టమైన మాట ఇస్తే తప్పించి ఈ గందరగోళానికి తెరబడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ చీఫ్గా షర్మిల గనక బాధ్యతలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.